హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. ఇవాళ ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి హై క్యాలరీ స్నాక్స్. సో ఏదైనా సరే ఆ మీల్స్ అనేసరికి మీరు చెప్పినట్టుగానే ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఇంట్లో ఉన్న వర్క్స్కి ఆఫీస్లో ఉన్న వర్క్స్కి బిజీ అయిపోయి ఎక్కువగా టైం స్పెండ్ చేయరు ఫుడ్కి. బట్ ఈవినింగ్ టైంలోనే మనం కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటాం కాబట్టి సో హోల్ డే ఎవరైతే కొంచెం రెస్ట్లెస్గా వర్క్ చేస్తూ ఉంటారో హై క్యాలరీ స్నాక్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. సో వాళ్ళకి ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి చీజ్ చిల్లీ టోస్ట్. సో చీజ్ చిల్లీ టోస్ట్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దానిలో చీజ్ కూడా ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పల్లవి ఇంగ్రీడియంట్స్ అయితే. నాకైతే హాలపినోస్ కూడా కనిపిస్తున్నాయి. అవును. సో అలపినోస్ కూడా ఏంటి అంటే మనం నార్మల్గా అలపినోస్ కానీ హర్బ్స్ కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువగా మనం పిజ్జాలో యూస్ చేస్తూ ఉంటాం. అలపినోస్ కానీ హర్బ్స్ కానీ అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కానీ. బట్ వీటిలో కూడా మనకు న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకు మంచి న్యూట్రియన్స్ అండ్ అలాగే హెల్త్ వైజ్గా కూడా అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్ బర్న్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం రెగ్యులర్గా యూస్ చేసే శాండ్విచ్ టోస్ట్లో కూడా ఇవి యూస్ చేయొచ్చు. సో మరి ఎలా చేస్తావో చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, అలాగే ఒక స్పూన్. ముందుగా మనము గడ్డ పెరుగు తీసుకుంటున్నాము, హంకర్డ్ని తీసుకుంటాము. అండ్ చక్కగా నీళ్ళన్నీ పిండేసి గట్టిగా ఉన్న పెరుగు, గట్టి పెరుగు తీసుకుంటున్నాం. ఇందులోనే గ్రీన్ బెల్ పెప్పర్స్ అండ్ అలాగే వెల్లుల్లి కూడా. అండ్ ఇందులోనే మనం కొంచెం హర్బ్స్ యాడ్ చేస్తున్నాం, మిక్స్డ్ హర్బ్స్. అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో ఇది చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో కోడ్తో అయితే చక్కగా జలప్ అయిపోతాయి కదా ఇవన్నీ కూడా. అవును. ఆల్రెడీ టెక్స్చర్ కూడా క్రీమీగా వచ్చింది, హంకర్ తీసుకున్నాం కదా. దీన్ని మనం ఇప్పుడు వైప్ లాగా యూస్ చేస్తాం అన్నమాట. అలాగే ఇంకొక స్పూన్. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సో ఇది మనం నెక్స్ట్ బ్రెడ్స్కి కూడా వైప్ పెట్టేసేద్దాం. సో మీరు అంతలోపు ప్యాన్ కూడా హీట్ చేసేయండి. షూర్. ఇది వచ్చేసి బటర్. ఓకే, సో బటర్ స్ప్రెడ్ చేద్దామా? బటర్ అండ్ కొంచెం ఆయిల్తో కూడా చేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం ఆయిల్. సో ఇది ఎందుకు అంటే మనం ఈవినింగ్ టైంలో తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ బటర్ ఉంటే కూడా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో రెండు కాంబినేషన్లో తీసుకుంటాం. ఒక్కొక్క బెడ్కి మనం జస్ట్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం దీన్ని. సో మనం ఫస్టే స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత మనం కాల్చుకుంటాం. అవును. ఓకే, సో ఇది మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నామా? దీంట్లో మనం బ్రౌన్ బ్రెడ్ లేదంటే హోల్ వీట్ బ్రెడ్ అయినా సరే యూస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ప్రాపర్గా మనకి ఈవినింగ్ స్నాక్ కింద యూస్ చేసుకోవచ్చు. అవును. సో ఇది మనకి హై క్యాలరీ ఫుడ్ లోగా ఎలాగ ఉపయోగపడుతుంది? సో ఇందులో మనము చీజ్ యాడ్ చేస్తున్నాము అండ్ అలాగే కర్డ్ ఏదైతే మనం వాటర్ అంతా స్క్వీజ్ చేసి యాడ్ చేస్తున్నాము. సో అందులో మనకు గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటుంది అనమాట. సో అది మనకు హై క్యాలరీ ఇస్తుంది. సో పిల్లలు కూడా మనకి చీజ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో యూజువలీ ఈ మధ్య కాలంలో సో పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా పిజ్జాస్ అన్నా సరే మన బర్గర్స్ అన్నా కూడా ఎక్కువగా అలవాటు అయిపోతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఆ పేరు వినగానే సమ్ కైండ్ ఆఫ్ వైబ్ స్టార్ట్ అవుతా ఉంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళందరికీ కూడా ఇలా మనము డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. అండ్ యాక్చువల్లీ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనకి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని రోస్ట్ చేసుకుందాం. ఓకే,
ఆయిల్ అయినా. కొంచెం ఆయిల్. ఇప్పుడు దీనిపైనే మనం అలపినోస్ కూడా పెట్టేద్దాం. ఓకే. సో చాలా మందికి హెలపినియోస్ టేస్ట్ అంటే చాలా ఇష్టం. చక్కగా మనకి పులుపులుగా ఉంటుంది, అలాగే మనకు కొంచెం కారంగా కూడా ఉంటుంది కదా. సో ఎవరికైతే స్పైస్ కొంచెం ఎక్కువగా ఇష్టమో వాళ్ళు కొంచెం ఎక్కువగానే ప్రిఫర్ చేసేయచ్చు. ఓకే. ఇప్పుడు మనం చీజ్ గ్రేట్ చేద్దాం దాని మీద. గ్రేటర్ కూడా. సో దీని మీద ఇలా మనం చీజ్ కూడా గ్రేట్ చేసుకుందాం. ఓకే. సో ఎవరికైతే కొంచెం ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుందో, ఒబిసిటీగా ఉంటారో వాళ్ళు తక్కువ చీజ్ని కొంచెం ప్రిఫర్ చేయాలి. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం మనం ఎక్కువగానే ప్రిఫర్ చేయొచ్చు. అవును, యాక్చువల్లీ కొంచెం అమౌంట్ ఆఫ్ చీజ్ అనేది మనకి ఎప్పుడు కూడా గుడ్ థింగే అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే దాంట్లో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ అండ్ అలాగే మనకు వైటమిన్ డి కూడా దీని ద్వారా ఎక్కువగా పెరుగుతుంది. ఓకే. సో పల్లవి, చక్కగా చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది అండ్ నాకు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది కదా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. షూర్. సో చక్కగా ప్లేటింగ్ చేసేసుకున్నాం కదా, మరి రెడీనా? సో కొంచెం మనం గార్నిషింగ్ కూడా చేసుకుందాం. ఓకే. ఫస్ట్ కొంచెం మిక్స్డ్ హర్బ్స్తో, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో మరి ఇప్పుడు రెడీ అయిపోయిందా పల్లవి? అమూల్య, చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ అయిపోయింది. సో చీజ్ చిల్లీ టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చీజ్ చిల్లీ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, చీజ్ కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి తురుము కొద్దిగా, హెలపినియోస్ కొద్దిగా, ఉప్పు సరిపడా, వెన్న కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ హర్బ్స్ కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 4. చీజ్ చిల్లీ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వాకి వెన్న నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ముక్కలకి కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఒకవైపు రాసి తవాపై పెట్టి పైనుంచి హెలపినోస్ అలాగే చీజ్ తురుము వేసి కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి మిక్స్డ్ హర్బ్స్ అలాగే చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకుంటే చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. సో పల్లవి, చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. నాకైతే ఆ చీజ్ ఫ్లేవరు అలాగే మనకి హంగ్ కర్డ్ కూడా వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. ఆ మిక్స్డ్ హర్బ్స్ కూడా యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉన్నాయి. మనకి ఎలా అనిపించింది? సో నాకు చాలా నచ్చింది. బికాస్ ఆఫ్ టాపింగ్స్ వల్ల అనుకుంటా కొంచెం పిజ్జా తిన్న ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ అలాగే మనం కర్డ్లో ఏదైతే క్యాప్సికమ్ కానీ యూస్ చేసామో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా జెలప్ అయిపోయి అండ్ ఆ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. అవును. సో క్యాప్సికమ్ కూడా మనం చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కాబట్టి సో దానికి మనకి ఎక్కువ కుకింగ్ అయితే అవసరం లేదు. సో చాలా చక్కగా టేస్టీగా వచ్చింది. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. మరి మన హై క్యాలరీ డైట్లో మన సెకండ్ రెసిపీ ఎంత చేసాం? సో సెకండ్ రెసిపీ వచ్చేసి మనము ఎప్పుడైనా సరే ఇలా కుక్డే కాకుండా అన్కుక్డ్ దాంట్లో కూడా మనం కొంచెం హై క్యాలరీ రెసిపీస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ మూంగ్ దాల్ సాలడ్. ఓకే, క్యారెట్ మూంగ్ దాల్ సాలడ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మనకి. అవి అటుకులా పల్లవి?
ఇది వచ్చేసి కొబ్బరి తురుము. ఓకే. అండ్ ఇందులో మనము మూంగ్ దాల్, సో మల్టీ దాల్స్ ఇంక్లూడ్ చేస్తే మనం దాన్ని కోసంబరి సాలడ్ అని కూడా అంటాము. సో హై ప్రోటీన్ సాలడ్స్ లో మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్యాలరీ వైజ్ గా చూసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ మూంగ్ దాల్ లో మనకి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ దాంతో పాటు ఎక్కువగా ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఇస్తుంది. సో అందుకని మూంగ్ దాల్ విత్ క్యారెట్. సో కరెక్ట్ గా యాప్ట్ గా ఉందన్నమాట మనం తీసుకున్న థీమ్ కి ఈ ప్రొసీజర్ అనేది. సో దీనిలో మన కుకింగ్స్ అలాంటివి ఏం చేయమంటావా? సో ఇది ఏంటి అంటే ఫస్ట్ లైట్ గా మనం రోస్ట్ చేసుకుంటాం. దాల్ అనేది మనము ఓన్లీ బాయిల్ చేసి తీసుకుంటే ఎక్కువగా డైజెస్ట్ అవ్వదు కొంతమందికి. ఓకే. సో అలాంటి వాళ్ళకి జస్ట్ లైట్ గా మనం సార్ట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి. ఓకే. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఓకే. పల్లవి, సో హై క్యాలరీ ఫుడ్స్ లో మనకి కొంతమంది నట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, అలాగే ఖర్జూరం తింటూ ఉంటారు. సో కొంతమందికి ఖర్జూరం స్వీట్ గా ఉంటుంది కదా అని ఎక్కువ తింటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? సో ఏదైనా సరే మనము ఈవెన్ దో అది మనకు మంచిదైనా సరే క్వాంటిటీ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి. లైక్ ఖర్జూరం వచ్చేసి మనం ఎవ్రీడే 2 to 3 తీసుకోవచ్చు. 3 వరకు తీసుకోవచ్చు. అది స్మూదీలో కావచ్చు, లేకపోతే బాగా ఆకలేసినప్పుడు కానివ్వండి తీసుకోవచ్చు. సో డయాబెటీస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదా? సో డయాబెటీస్ వాళ్ళు వచ్చేసి కూడా క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ డేట్స్ తో పాటు రిమైనింగ్ సీడ్స్ తీసుకుంటే ఏంటంటే ఆ ఫైబర్ తో వాళ్ళకి చక్కగా మ్యాచ్అప్ అవుతుంది. సో ఆ ఫైబర్ అనేది ఈక్వల్ గా చేస్తుంది కాబట్టి దాంతో అంటే ఒక 2 dates తీసుకుంటే ఒక 2 to 3 teaspoons ఆఫ్ సీడ్స్ కంప్లీట్ గా తీసుకుంటే వాళ్ళు అక్కడ ఈక్వల్ గా ఉంటుంది. ఓకే. అలాగే గుప్పుడు మనకి చక్కగా గ్రౌండ్ నట్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్? నిజంగా గుప్పుడు అంటే మనకి చాలా క్వాంటిటీ వస్తూ ఉంటుంది. సో కొంతమందికి పీనట్స్ త్వరగా డైజెస్ట్ అవ్వదు అండ్ అలాగే డిస్లిపిడమీ అంటే ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కూడా పీనట్స్ ని కొంచెం తక్కువ చేసి యూస్ చేయాలి. అండ్ ప్రోటీన్ డైట్ ఎవరైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు స్నాక్స్ లాగా కానీ లేదంటే సాలడ్స్ లో కానీ అలా గుప్పడి పల్లీలు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ మనం ఆవాలు కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. సో కొంచెం ఆవాలు. ఓకే. అంటే కొంచెం మనం పోపులాగా పెట్టుకుంటున్నాం. యా, కొంచెం పోపులాగా పెట్టుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా ఎక్కువగా తెలుస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది. యా. సో ఇది మెయిన్లీ మనం పిల్లల కోసమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే ఫ్లేవర్ ని ఇచ్చేలా ఉండాలి. ఓకే. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా. ఓకే. ఇందులోనే కొంచెం ఇంగువ, క్యారెట్స్ కూడా వేసాం. తురుమేసుకున్నామా క్యారెట్స్ మనం? క్యారెట్ మనం చాలా సన్నగా కట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టైం ఇంగ్రీడియంట్ వేస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం దాల్ కూడా రోస్ట్ చేస్తున్నాం ఇందులోనే. ఓకే. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసిన పెసరపప్పు. ఓకే. అంటే దీనికి మనం ఏమైనా నానబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? సో ఇది మనం నానబెట్టుకుని ఉడికించాలన్నమాట. ఓకే. సో అలా చేస్తే మనకి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఎంతసేపు నానబెట్టుకోవాలి? సో ఇది వచ్చేసి మనం 5 to 6 hours. 5 to 6 hours మనం నానబెట్టుకోవాలి. యా, పప్పు అలా నానబెట్టుకొని మనం బాయిల్ చేసి ఇలా లైట్ గా సార్ట్ చేస్తే కనుక ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. అండ్ ఎవరికైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటుందో అంటే దాల్ తీసుకోగానే కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, సో అది కూడా తక్కువ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇందులోనే మనం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకుందాం. లైట్ గా సాల్ట్ కూడా ఫైనల్ గా. ఓకే. సో అప్పుడే చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది పల్లవి. ఎస్, అవును. అంటే మనం పెసరపప్పు వేసిన వెంటనే కూడా మనకి ఆ రకమైన చక్కటి కమ్మదనం అనేది వచ్చేస్తుంది. అండ్ ఇది కిడ్స్ కూడా పెట్టచ్చా? యా, ఇది కిడ్స్ కి కూడా పెట్టొచ్చు. అందుకని మనం కొంచెం ఎక్కువగా కుక్ చేస్తున్నాం. సో నార్మల్ గా అయితే దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఏదైతే దాల్ మనము నానబెట్టి ఆ తర్వాత ఉడికించుకున్నామో దాంట్లోనే కొంచెం కొబ్బరి తురుము, క్యారెట్ అండ్ రిమైనింగ్ వెజీస్ వేసి కూడా తీసుకోవచ్చు. పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి మనం దాన్ని వండుతున్నాం. ఓకే. సో ఆల్రెడీ చక్కగా మనం నానబెట్టుకుని చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉంది ఈ రెసిపీ అయితే. మరి నెక్స్ట్ ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకుంటాం. ఓకే.
సో ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుందామా? యా, చేసేసుకుందాం. ఇంకొక స్పూన్. ఓకే. దానిమ్మ గింజలు కూడా కొన్ని యాడ్ చేసుకుందాం ఇందులో. సో ఇలా చేస్తే కూడా పిల్లలకు చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్, నేను అదే చూస్తున్నాను. చక్కగా ఎల్లో కలర్లోనేమో మనకి దాల్ వచ్చేసింది, దానిపైన దానిమ్మ గింజలు చక్కగా రెడ్ కలర్లో చాలా ఇంట్రెస్టింగ్గా నేవళంగా కూడా కనిపిస్తుంది అనమాట మన డిష్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా. అలాగే. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా మనం దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. సో సర్వ్ చేసేసుకుందాం పల్లవి. యా, సర్వ్ చేసేసుకుందాం. ఓకే. దాని మీద ఇంకొంచెం దానిమ్మ గింజలు కూడా వేసేద్దాం. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే. సో రెడీ అయిపోయింది కదా పల్లవి? యా మూల్య, క్యారెట్ మూంగ్ దాల్ సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే. సో చాలా కలర్ఫుల్ అయిన క్యారెట్ మూంగ్ దాల్ సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యారెట్ మూంగ్ దాల్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు కొద్దిగా, దానిమ్మ గింజలు అరకప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, కొబ్బరి తురుము అరకప్పు, పచ్చిమిర్చి 3, ఉప్పు సరిపడా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, ఇంగువ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. క్యారెట్ మూంగ్ దాల్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, తరిగిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లారాక అందులో నిమ్మరసం, దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ మూంగ్ దాల్ సలాడ్ రెడీ. సో చూసారు కదండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. చక్కటి సాలడ్ పల్లవి నిజంగానే. సో నాకు క్యారెట్ ఏమో కొంచెం దాని టేస్ట్ అంటే మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఆ టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా తెలుస్తుంది. నాకు క్యారెట్ టేస్ట్ తెలిసింది, ఇంగువ వేసావు కదా, ఎస్. సో ఆ పోపు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అలాగే పప్పు కూడా చక్కగా స్మూత్గా నున్నగా చాలా టేస్టీగా ఉంది. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా నచ్చింది. సాలడ్ అనగానే అందరూ చాలా రాగా తీసుకోవాలి, బ్లాండ్గా ఉంటుంది, పచ్చిగా తీసుకోవాలి అని చెప్పి చాలా మంది మాక్సిమం ఇష్టపడరు. బట్ పిల్లలకు కూడా మనం సాలడ్ పెడతా ఉండాలి. అవును. బికాజ్ ఇప్పుడు వచ్చే చైల్డ్ ఒబేసిటీకి కానీ లేదంటే పిల్లలు తీసుకునే జంక్ ఫుడ్కి కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే సాలడ్స్ తప్పకుండా అవసరం. బట్ అంత రాగా ఎవరు తీసుకోరు కదా అని చెప్పేసి పెట్టరు. బట్ ఇలా కొంచెం సెమీ కుక్ చేసి లైట్గా సార్ట్ చేసి పెడితే హ్యాపీగా తీసుకుంటారు. అండ్ ఈజీగా అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు. బికాజ్ ఆ కన్సిస్టెన్సీ కూడా అంత సాఫ్ట్గా ఉంది మనకు. 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా హెల్తీగా ఉన్నాయి పల్లవి. మరి దీనికి మనకున్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చీజ్ చిల్లీ టోస్ట్. చీజ్ కూడా మనము ఒకేషనల్గా లేదంటే లైక్ వీక్లీ 1 or 15 డేస్కి ఒకసారి యూస్ చేస్తే కనుక అందులో మనకు మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే వైటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం యూస్ చేసింది హోల్ వీట్ బ్రెడ్. ఇందులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని రెగ్యులర్గా ప్రిఫర్ చేయొచ్చు. సో షుగర్ లెవెల్స్ కూడా చక్కగా కంట్రోల్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ మూంగ్ దాల్ సాలడ్. క్యారెట్లో మనకు వైటమిన్ ఏ అండ్ అలాగే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఐ సైట్ అండ్ అలాగే ఐ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వాళ్ళు క్యారెట్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. దీంతో మనకు హెయిర్ ఫాల్ కూడా తక్కువ చేస్తుంది. అలాగే పెసరపప్పులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా
పెంచుతుంది. రెండు రెసిపీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పల్లవి, అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా ఫిల్డప్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఇదండి ఇవాల్టి హెల్తీ రెసిపీస్, రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరొక ఎపిసోడ్లో మరొక చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్ బాయ్.